మీకు ఆఫీస్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం. సూపర్ ఐడియా. అక్కడే మా బావగారి సంగతి తేల్చేద్దాం. ఏమైంది సారు? బల్బు బద్దలైపోయిందిరా. అంతేనా? వెల్కమ్. ఆఫీస్ ఎలా ఉంది? ఇదే నా ఆఫీస్. నీదా? నాది నీదేనప్పుడు నీది నాదే కదమ్మా. నాటి బావా బావమర్దలిద్దరూ గోవా నుంచి లేడీస్ ని బర్మా కాంతి సీకుల్లా దించేస్తున్నారు. హాయ్ సంధ్య, ఫోటోస్ వచ్చినాయా? హలో మిస్టర్ కామరాజ్, హౌ ఆర్ యు? జస్ట్ యావరేజ్. ఎవరి కొత్త పిట్ట? షట్ అప్. షీ ఇస్ మై లవ్, షీ ఇస్ మై వుడ్ బి. మందిరా, హి ఇస్ ఫనీ. ఈ ఆఫీస్ కి ఇతనే డామేజర్. సారీ మేనేజర్. We have to send it by today evening. Rosie, she is a international model, you know? వీడే పెద్ద ఇంటర్నేషనల్. వీడినే డ్రాప్ చేసిందంటే ఇది ఇంకా పెద్ద చదువు అయి ఉంటుంది. కరెక్ట్గా ఉంది కదా? హాయ్ కామరాజ్, హాయ్ మందిరా, హాయ్ అర్చన. రేయ్, ఒకసారి లోపలికి రా, నీతో పర్సనల్గా మాట్లాడాలి. నాది కూడా సేమ్ డైలాగ్. మీ ఇద్దరం ఆడుకుంటా ఉండండి, నేను కాన్ఫరెన్స్ అయిన తర్వాత వచ్చి కలుస్తా. సో రేయ్, ఆ అమ్మాయిని గోవా పంపించుకుంటే ఆఫీస్కి తీసుకొచ్చేయండి. నువ్వు మాత్రం అర్చన గోవా నుంచి ఇక్కడ తెచ్చుకోలేదా? అర్చింది గోవా కాదు, వైజాగ్. మందిరది కూడా గోవా కదా, బందరా. ఏంట్రా మాట మాట సమాధానం చెప్తున్నావు? అర్చిన టాలెంట్ చూసే మన ఆఫీస్లో జాబ్ ఇచ్చాను. అయ్యి బాబు, ఉద్యోగం కూడా ఇచ్చావా? అవును బావా, నేను నీ బర్త్డేకి పార్టీ ఇస్తానంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ తో మీటింగ్ ఉందని చెప్పావు. మీటింగ్ సక్సెస్. గ్రాండ్ సక్సెస్. కంగ్రాచులేషన్స్ బావా, నువ్వు కూడా నా రూట్ లోకి వచ్చావు. లవ్ లో పడ్డావు, ఎవరైనా అబద్ధాలు అట్టాలనేది ఇట్స్ క్వైట్ కామన్. నేను లవ్ లో పడ్డా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? చా, మరి అచ్చన గోవాలో ప్రైజ్ ఇచ్చావు, ఆఫీస్ లో జాబ్ ఇచ్చావు, ఇందాక డేటింగ్ లో చిచి మీటింగ్ లో బర్త్డే కేక్ ఇచ్చావు. మరి ఇదంతా లవ్ కాకుండా ఇంకేంటి బావా? అంటే మీ ఇద్దరం పార్టీ చేసుకున్నంత మాత్రాన అది లవ్ అయిపోతుందా? అసలు మా ఇద్దరి మధ్య ఉంది జస్ట్ ఫ్రెండ్షిప్ అంటావు. ఎందుకు బావా మమ్మల్ని మేనేజ్ చేస్తాం కోసం నిన్ను మోసం చేసుకుంటావు? బావా నీకు దండం పెడతాను బావా, అవతల మంది నన్ను పెళ్లి చేసుకోమని ప్యానాలు తీసేస్తుంది. నువ్వు అర్జెంట్ గా మన పేరెంట్స్ కి అమెరికా ఫోన్ చేసి నువ్వు అర్జెంట్తోని నేను మందిరితోని లవ్ లో ఉన్నావని చెప్పవా? ఎప్పుడు చూసినా లవ్వు లవ్వు, అది తప్ప వేరే ధ్యాస లేదురా నీకు? అది కాదు బావా, బయటికి లవ్వు. బావా నువ్వు ఖచ్చితంగా అర్చన్ని లవ్ చేస్తున్నావు. కానిస్టేబుల్, ఈ క్రిమినల్ చర్మం ఒలిచి ఉప్పు కారం చల్లి బాగా ఫ్రై చేసి కుక్కలకి బ్రేక్ఫాస్ట్ కింద వేయండి. ఓకే సార్. టోటల్ గా టెర్రరిస్టుల ఇన్ఫర్మేషన్ ఈ ల్యాప్టాప్ లో గ్యాదర్ చేయాలి. ఏట్రా ఆ నటిస్తుంటే మీరు కూడా జీవించేస్తారా? అయ్యగారు చెప్పినట్టు చేయాలిగా మరి. చేద్దరుగానే సాయంత్రం మీ బ్యాట్ ఎలా ఓడిస్తాడరా? మీ బాబు ఇస్తాడా? రండి చెప్తాను. తప్పైపోయింది బాబు, తప్పైపోయింది. మీరు వెళ్ళిపోండి. ఏడవడే విద్య పెడితే చాలు జీవించేస్తాడు. పిచ్చిపోల ఏదో రోజున దుంప దించేస్తాడు. హాయ్ హాయ్. ఫుల్ హాఫ్. ఇక్కడ మందు కూడా దొరుకుతుందా? హాఫ్ బ్లాక్ లేబుల్. నీకేం కావాలి? ఫుల్ అంటే ఫుల్ సైజ్ ఫోటో, హాఫ్ అంటే హాఫ్ సైజ్ ఫోటో. మాకు ఒక హాఫ్ సైజ్ ఫోటో కావాలి. ఇప్పుడు ఫుల్ అయితేనే బెటర్, ఎందుకంటే అన్ని క్లియర్ గా కనిపిస్తాయి. హలో, మేము ఇక్కడ ఫోటోలు తేయడానికి రాలేదు. మరి దేనికి వచ్చారు? నీ దగ్గర ఉన్న ఫోటోల్లో మంచి కత్తిలాంటి కుర్రాడు ఫోటో ఒకటి కావాలి. పెళ్లి సంబంధానికి. పెళ్ళా? ఈ మధ్య పెళ్లి సంబంధాలు స్టూడియోలో ఫోటోలు చూసి కూడా చేస్తున్నారండి. ఇంతకీ ఎవరికి? నాకే. నీకా? నీకైతే చాక్లెట్ కుర్రాడు ఫోటో చూపిస్తాను.
ఇదిగోటి చూడండి, డెఫినెట్ గా నచ్చుతాడు మీకు. ఈడు పెళ్లి కొడుకులా లేడు, డ్రైనేజీలో ఉంగరాలు ఎరిగిన వాళ్ళ ఉన్నాడు. ఎటకయ్య బాబు, ఆ ఫోటో నాదే. నాకింకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచులర్. ఇంకా అవసరం. మీకు నచ్చకపోతే ఓకే, మీకు కావాల్సిందల్లా చాకులంటే కొన్నాడు అంతే కదా, ఇస్తాను. కానీ కొంచెం ఖర్చు అవుద్ది. ఎంత ఖర్చు పర్లేదు. అయితే ఓకే. ఇదిగోండి, మనకు బాగా కావాల్సినాడు. ఎలా ఉన్నాడు? ఇదిగో పండగ చేసుకో. మన మైకిల్ గడి లక్కీ ఫేలో బంగారులోని సంబంధం దొరికింది వీడికి. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ప్రింటింగ్ ప్రెస్ కెళ్ళి ఈడు ఫోటో పక్కన వచ్చిన ఫోటో యాడ్ చేసి ఓ డమ్మి వెడ్డింగ్ కార్డు కొట్టించాం అనుకో, అది మా బావగారి మొహాన్ని కొడితే వెంటనే మెల్లో నరాలన్నీ దిగిపోయి నా కాళ్ళ మీద పడి వచ్చిన ప్రామిస్ ఒప్పేసుకుంటాడు. థ్యాంక్ యూ డార్లింగ్. ఇదేదో మాఫియా గొడవలో ఉంది, మనకెందుకు? పద పద పద. పట్టపగలే పోలీస్ స్టేషన్ మీద దాడా. పోలీస్ అమ్మ, వీడింత పొట్టిగా ఉన్నాడంటే ఖచ్చితంగా వీడు చోటా సెకిల్ అయి ఉంటాడు. క్యాచ్ హిమ్. పారిపోతున్నాడు. అంకల్ స్పీడ్ గా పోనీ. స్పీడ్ గా పోవాలంటే గేర్ మార్చాలా, క్లచ్ తొక్కాలా? క్లచ్ తొక్కడమేట నీ అబ్బా, పెడల్ తొక్కో. పెడలా? అది రిక్షా కదండి ఉండేది. అవును కదా, అంటే నీకు డ్రైవింగ్ రాదా? నేను జూనియర్ ఆర్టిస్ట్ ని, యాక్టింగ్ తప్ప డ్రైవింగ్ రాదు. ఊరి నీ అబ్బా, గెట్ డౌన్ అండ్ సిట్ బ్యాక్. అది పారిపోతున్నాడు. లైసెన్స్ ఉన్నాడు, ముందు రండి. టైం లేదు. కమాన్ కమాన్. బుల్లెట్లు కూడా అయిపోయినాయి. పోనీరా బాబు, పోనీ పోనీ పోనీ. కాచండి కాచండ్రా. అగిపెట్టివ్వండి. ఊరి నీ అబ్బా, నేను కాచుంటే వీడిని కాదురా, నా బాడీని. ఓకే. కమాన్ చూడ్. పోనీరా, అవతల పోలీసులు వస్తున్నారు. పోలీసులకి ఆటో కొట్టేసిన విషయం తెలిసినట్టుంది, వెంటనే తప్పించుకోవాలి. ఈడెవడు పరిగెడుతున్నాడు, వీడిని ఎక్కడో చూసినట్టుంది. ఏంటో అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు దూకేశాడా? హెల్మెట్ లేకుండా ఆటోలో వస్తా. ఫార్మాలిటీస్ తర్వాత రై సార్, ముందు ఈ ఉగ్రవాదిని స్టేషన్ తీసుకెళ్ళండి. స్టేషన్ తీసుకెళ్లి ఏ ట్రైన్ ఎక్కించాలి సార్? ట్రైన్ ఏంట్రా, తీసుకెళ్లాల్సిన రైల్వే స్టేషన్ కదరా, పోలీస్ స్టేషన్ కి. మోసుకెళ్ళండి సార్, మోసుకెళ్ళండి. జాగ్రత్త జాగ్రత్త. ఎంత బరువు తక్కువ ఉన్నాడేంట్రా? ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నారు సార్? నీకు 3rd డిగ్రీ ఇవ్వబోతున్నాను. 10th క్లాసే పాస్ అవ్వలేదు సార్ నేను. నాకు 3rd డిగ్రీ ఏంటండి? షటప్. నా స్టేషన్ మీద దాడి చేసి నా మీద జోకులేస్తావా? చూపిస్తాను రా. 3rd డిగ్రీ అంటే ఏమిటో చూపిస్తాను. ఏంటి సార్ ఇది? సార్, చెవుల్లో బాంబులు వెళ్ళిపోతున్నాయి సార్. వదిలేండి సార్, మీకు దండం పెడతాను ప్లీజ్ సార్. ఏమండి, ఆయన మన కస్టమర్. నటించేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నటించండి. థ్యాంక్స్ బ్రదర్, బ్రహ్మాండంగా నటించావు. ఇదంతా నటనా? నాలుగుకి నాకు సమూజ్య నటుడు దొరికావయ్యా. బెదర్కి చల్లటి కూల్ డ్రింక్ ఒకటి పడరా. అలాగే. బెదరు, నువ్వు దొంగ, నే పోలీస్. దొంగ పోలీస్ అని సినిమాకి టైటిల్ పెట్టి సినిమా తీశారనుకో, సూపర్ హిట్. సినిమానా? అయితే ఓ పని చేద్దాం సార్. ఏంటి? ఫస్ట్ డే షూటింగ్ లో కలుద్దాం సార్. గాడ్ బ్లెస్ యూ. వస్తాను సార్. ఈడెక్కడ దొరికాడ్రా నాకు? అరే, సమయానికి వచ్చి రక్షించావురా, లేకపోతే వాడు నా చెవుల్లోంచి ప్రాణాలు తోడేసేవాడు. ముందు ఈ డ్రింక్ తాగి రిలాక్స్ అవ్వండి సార్. డ్రింక్ వద్దు, డిన్నర్ వద్దురా. నా ఫోటోలు ఇరా బాబు, వెళ్ళిపోతాను. ఫోటోలన్నీ రెడీగా ఉన్నాయి సార్, అద్భుతంగా వచ్చాయి. ఓహో, ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ, సూపర్, ఫ్యాంటాస్టిక్, బ్యూటిఫుల్ లొకేషన్స్. ఓహో.
ఏంటి సార్ అలా కొట్టారు? లొకేషన్స్ ఎవరికి కావాలరా? ఇందులో మనిషి ఏడ్రా? మనిషా? ఈ ఫోటోలో మనిషి ఎక్కడున్నాడు? సముద్రం, బీచ్, చెట్లు, తుప్పులు తప్ప ఇంకా కనిపించట్లేదు. మనిషి లేడా? ఎందుకు కొట్టారు? ఇలా రారా, ఇదిగో ఇక్కడ సరిగ్గా కనిపెట్టి చూడు. ఇక్కడ ఎస్, దీన్ని ఎంత అల్లరి చేసినా ఫేస్ లో డీటెయిల్స్ కనిపించావు సార్. కనిపించి తీరాలి. వాడెక్కడున్నాడో నాకు తెలియాలి. అలా కనిపించాలంటే నెగిటివ్స్ అమెరికా పంపించి గ్రాఫిక్స్ చేయించాలి. దానికి బోర్డు అంత ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అయితే ఓకే. అవసరమైతే మీ స్టూడియో అమ్మి చేయించండి. వెనక్కి తగ్గొద్దు. అలాగే. Come on, do it. అలాగే. Yes. ఏంటి ఒక పిచ్చడితో సస్తుంటే ఇంకో పిచ్చడి దొరికా. నాకు ఏం చేస్తాను? నా మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే